అది కాదు సార్, మరీ అంత రెంట్ అంటే ఈ రోజుల్లో ఎవరిస్తారు చెప్పండి? ఇచ్చేవాళ్ళు ఇస్తారు సార్, వాళ్ళు వ్యాపారస్తులు అయి ఉంటారు, లేకపోతే బాగా డబ్బున్నోళ్ళు అయి ఉంటారు. మళ్ళీ ఐటీ ఉద్యోగస్తులు ఎక్కడిస్తారు సార్? ఓహో, ఇప్పుడు ఐటీ ఉద్యోగస్తులు కూడా అంత రెంట్లు పే చేస్తున్నారంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదులేండి సార్, నాది తప్పు. నేను మళ్ళీ చేస్తాను సార్. ఓడి అమ్మ జీవితం. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఇండియాలోనే బెస్ట్ సిటీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ, అసలు హ్యాపీగా బతకచ్చు ఇక్కడ అని గర్వంగా మా పక్క రాష్ట్రం ఫ్రెండ్స్ కి చెప్తున్నామండి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అరే ఆఫీస్ ఏమో చాలా దూరం, ఇల్లేమో ఇంకో చోట, సరే ఆఫీస్ దగ్గరికి మారదాం, అక్కడ రెంట్ కి తీసుకుందాం అంటే ఆస్తులు అడుగుతున్నారయ్యా. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో 2 BHK ఎంతరా అంటే 25,000, 30,000, 35,000 అంట. 3 BHK ఏమో 40, 45, 50. ఇది పక్కన పెడితే గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఇంకా అసలు చెప్పనే అక్కర్లేదు. ఎంత అడుగుతున్నారు తెలుసా? ఒక హౌస్ లోన్ తీసుకుంటే ఈఎంఐకి ఎంత అడుగుతారో అంత అడుగుతున్నారు. అసలు ఎలారా ఇంతలా ఎలా పెరిగిపోయినాయి రెంట్లు? ఈ రెంట్లు పెరిగే పద్ధతిలోనే మా జీతాలు కూడా పెరిగితే జీవితాలు బాగుండేను. చెయ్ బ్లడీ నాన్సెన్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.